క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరొక మారు వాక్యం పంచుకునే అవకాశము కలుగజేసినందుకు మన ప్రభువైన యేసుక్రీస్తు వారికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ఈరోజు ఏలియా ప్రవక్త గురించి మనము చూద్దాం. ఏలియా ప్రవక్త గురించి మనకు తెలుసు, ఒకానొక సమయంలో 450 బాలు ప్రవక్తల్ని హతమార్చాడు. దాని తర్వాత వెంటనే యెజెబెలు మాట విని యెజెబెలు ఎప్పుడైతే బెదిరించిందో, ఈ 450 మంది బాలు ప్రవక్తలను చంపినంత ధైర్యవంతుడు తన ప్రాణాల కోసం పరిగెత్తడం మనం చూస్తున్నాం. ఈ విషయం ధ్యానించక ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. మనం మా ప్రియ పరలోకపు తండ్రి, ఈరోజు మేము ఇలాగా మీ వాక్యము ధ్యానించే అవకాశం కలుగజేసినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము దేవా. ఎంతోమందికి ఇలాంటి భాగ్యము లేదు దేవా. మీరు మమ్మల్ని మీ బిడ్డలుగా ఎంచుకున్నారు దేవా. మేము మిమ్మల్ని ప్రేమించక ముందే మీరు మమ్మల్ని ప్రేమించి మీ కుమారుని మా కోసం పంపించారు దేవా. దేవా, నా నోటి మాటలు, నా హృదయ ధ్యానములు మీకు అంగీకారంగా ఉండేటట్టు చేయండి దేవా. ఈ చిన్న ప్రార్థన మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, మనందరికీ తెలుసు ఏలియా ప్రవక్త చాలా పెద్ద అద్భుతము దేవుని యొక్క శక్తి ద్వారా చేయటం మనం చూస్తున్నాం. 450 బాలు ప్రవక్తలు రోజంతా ప్రార్థన చేసినా సరే కురవని వర్షము ఏలియా ప్రవక్త ప్రార్థన చేసినప్పుడు కురవటం మనం చూస్తున్నాము. దాని తర్వాత 450 బాలు ప్రవక్తల్ని ఏలియా హతమార్చడం మనం చూస్తున్నాము. కానీ ఇదైన వెంటనే యెజెబెలు ఎప్పుడైతే బెదిరించిందో ఒకే ఒక్క సమాచారం పంపించింది. ఆ రాణి బెదిరించిందో వెంటనే పరిస్థితులన్నీ మారిపోయినాయి. మరి యెజెబెలు దేవుని కన్నా బలవంతురాలా, లేకపోతే అంతకుముందు జరిగిన అద్భుతానికన్నా భయము ఏలియాను ప్రాణం కోసం పరిగెత్తేటట్టు చేసిందా? ఇలాంటి ఉన్నట్టుండి వెనుతిరగడం అనేది ఎందుకు జరిగింది ఏలియాకి? ఇలాంటి సందర్భాలు విశ్వాసుల జీవితాల్లో కూడా ఉంటూ ఉంటాయి. మనల్ని ఎన్నో క్లిష్టమైన పరిస్థితుల నుండి మన దేవుడు మనల్ని బయటికి తీసుకొచ్చినా సరే మనము కొన్ని విషయాల్లో ఆందోళన చెందుతూ ఉంటాం. మనం ఇక్కడ చూసిన విధంగా ఏలియా ప్రవక్త ప్రార్థన చేయటము, వర్షము కురవటము, దానికన్నా ముందు ఆ బలిపీఠం మీదకి అగ్ని వచ్చి బలిని మొత్తము అంగీకరించినట్టుగా మనం చూస్తున్నాం. సో ఏలియా ప్రవక్త ప్రార్థన చేసినప్పుడు దేవుడు ప్రార్థన ఆలకించి పైనుండి వచ్చిన అగ్ని ఆ బలిని స్వీకరించడం మనం చూస్తున్నాం, మొత్తం దహించేయడం చూస్తున్నాం. ఇజ్రాయేలీలందరూ కూడా అక్కడ సాగిలపడి పశ్చాత్తాపం చెందడం మనం చూస్తున్నాము. బాలు దేవత ఎటువంటి శక్తి లేకుండా ఉండటం మనం చూస్తున్నాము. ఇటువైపు వచ్చి చూస్తే మనం అది అయిన తర్వాత యెజెబెలు ఏలియాని ఏమి దండయాత్ర చేయడం కానీ, కొట్టడం కానీ అలాంటిది ఏం జరగల, చెరసాల్లో వేయడం కానీ ఏం జరగల. కేవలము ఒక సమాచారం పంపించింది. మొదటి రాజులు 19:2 చూసినట్లయితే
మొదటి రాజులు 19:2లో రేపు ఈ వేళకు నేను నీ ప్రాణమును వారిలో ఒకని ప్రాణము వలె చేయని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయము కలుగజేయునుగాక. ఇదనమాట జెజబేల్ పంపించిన వర్తమానము. ఆ బాలు ప్రవక్తలు ఎలాగైతే చనిపోయారో ఆ విధంగా రేపటికల్లా నిన్ను కూడా నేను హతమార్చకపోతే, చంపకపోతే ఆవిడ మీదకి ఎంతో అపాయం వస్తుందని చెప్తుంది. ఆవిడేమి ఖడ్గాను ఉపయోగించలేదు, సైన్యాన్ని పంపించలేదు, కేవలము మాటల ద్వారానే భయపడిపోయాడు ఏలియా. అక్కడ అగ్ని ఇంకా ఆరలేదు బలిపీఠం మీద. దేవుడు ఏలియా ప్రవక్తతో ఇంకా ఉన్నాడు, ఆయన్నే వదిలేయలేదు దేవుడు. కానీ ఏలియా ప్రవక్త పరిగెత్తడం మనం చూస్తున్నాము. మొదటి రాజులు 18-19 అధ్యాయాల్లో మనకు అది కనపడుతుంది. ఎందుకు ఇలా జరిగింది? అంత ధైర్యముగా ఎదుర్కొని 450 మందిని హతమార్చిన ఏలియా ప్రవక్త ఈ విధంగా ఎందుకు భయపడ్డాడు? ఒకటి మార్పు జరిగింది అక్కడ. తన యొక్క దృష్టి మారింది. అప్పటి వరకు అతని యొక్క దృష్టి దేవుని మీద ఉండింది. ఇప్పుడు ఉన్నట్టుండి తన యొక్క దృష్టి ఈ అపాయము వైపుకి మళ్ళిందనమాట. యెజబేలు చెప్పిన మాట వైపుకి మళ్ళింది. దాంతో ఏమైందంటే నిన్నటి సాక్ష్యము కన్నా ఈరోజు ఏర్పడిన భయము పెద్దదైపోయింది ఏలియా ప్రవక్తకి. ఒక్క తిరస్కరణ అని చెప్పొచ్చేమో, లేకపోతే ఒక్క తప్పుడు నివేదిక, తప్పుడు సమాచారము, మనము వినాలని ఇష్టం లేని రిపోర్ట్ కానీ ఏమైనా వచ్చినప్పుడు, ఒక ఎదురు దెబ్బ కానీ ఏమైనా తగిలినప్పుడు మన జీవితాల్లో కూడా మనము అంతకుముందు దేవుడు చేసిన మేళ్ళన్నీ మర్చిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి విశ్వాసులుగా. అదే జరిగింది ఏలియా ప్రవక్తకు కూడా. కానీ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే భయం అనేది పాత ఆశీర్వాదాలని, అంతకుముందు మనం బయటకు వచ్చిన పరిస్థితుల నుండి మర్చిపోయి భయపడే విధంగా చేస్తుంది. కానీ విశ్వాసం అనేది ప్రతీది గుర్తుంచుకుంటుంది. 103వ కీర్తన 2వ వచనం చూసినట్లయితే 103వ కీర్తన 2వ వచనంలో నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. విశ్వాసులుగా ఉన్నప్పుడు మనము ఎప్పుడు కూడా కష్ట పరిస్థితులు వచ్చినప్పుడు పాత విషయాల్ని మర్చిపోవడం కాకుండా ఆయన చేసిన ఉపకారములను మనము గుర్తుంచుకోవాలి. భయం అనేది ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే రేపటి దాన్ని, లేకపోతే ఇంకా జరగని దాన్ని బాగా భూతద్దంలో పెట్టి మనకు చూపిస్తుంది అనమాట. అలా భూతద్దంలో ఎప్పుడైతే మనం చూస్తామో అంతకుముందు జరిగిన మేళ్ళన్నీ కూడా మనం మర్చిపోయే అవకాశం ఉంది. జెజబేల్ ఏం చేసింది? ఇక్కడ సైన్యాన్ని పంపించలేదు కదా, ఒక మాటే. ఆ మాట ఏం చేసింది? ఏలియా ప్రవక్త యొక్క తలంపుల్ని మార్చేసింది. ఆ విధంగానే భయం అనేది మనలో కూడా ఏర్పడుతుంది. మన తలంపులు ఎప్పుడైతే భయంగా ఉంటాయో మనము దేవుని వైపు దృష్టి పెట్టలేకపోతాం. ఆయన చేసిన మేళ్ళు మనం మర్చిపోయే అవకాశం ఉంది. ఎప్పుడూ కూడా ఈ భయము అనేది దేవుడు నిజము కాదు అని చెప్పకుండా అలా చెప్పరు. కానీ భయం అనేది మన తలంపుల్లో దేవుడు లేడు అని చెప్పదు. కానీ అంతకుముందు నిన్ను దేవుడు రక్షించాడు, ఆ పరిస్థితులను బయటికి తీసుకొచ్చాడు, కానీ ఈసారి తీసుకొస్తాడని గ్యారంటీ ఏంటి? ఇలాంటి తలంపులు తీసుకొస్తుంది అన్నమాట భయం అనేది. అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మనము దేవుని నుండి దూరంగా పారిపోయే అవకాశం ఉంది, భయపడే అవకాశం ఉంది. కానీ ఒకసారి మనము ఏలియా ప్రవక్త జీవితం చూస్తే, ఏలియా ప్రవక్త తన ప్రాణాల కోసం దాక్కున్నప్పుడు
దేవుని యొక్క ప్రతిస్పందన ఎలా ఉంది, ఆయన రెస్పాన్స్ ఎలా ఉంది? ఏలియా ప్రవక్తని ఆయన సిగ్గుపడే విధంగా చేయలేదు. ఏలియా ప్రవక్తగా ఆయన భోజనం సిద్ధపరిచాడు. ఏలియా ప్రవక్త విశ్రాంతి కలుగు చేశాడు. ఏలియా ప్రవక్తతో దేవుడు మాట్లాడాడు. కొన్ని సందర్భాల్లో మనకి కొత్త విజయాలు అప్పగించక ముందు ఈ విధముగా దేవుడు మనల్ని విశ్రాంతి కలుగు చేస్తాడు మనల్కి. 2 తిమోతి 1:7 చూసినట్లయితే 2 తిమోతి 1:7 దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చెను గాని పిరికితనము గల ఆత్మని ఇయ్యలేదు. పరిస్థితులు విషమించినప్పుడు కూడా మనకి పిరికి గల ఆత్మ దేవుడు ఇవ్వలేదు కనుక మనం ధైర్యముగా ఆయన మీద భారం వేసి వెళ్ళగలుగుతాం. మనం నిన్నటి యొక్క సాక్ష్యముని ఈరోజు యొక్క భయము తుడిచేయకూడదు. మరొకసారి చెప్తున్నా, నిన్నటి యొక్క సాక్ష్యముని ఈరోజు కలిగే భయము తుడిచివేయకూడదు. ఆ విషయం మనం గ్రహించుకోవాలి. ఆ రోజు ఏలియా ప్రవక్తకి అగ్ని ద్వారా జవాబిచ్చిన దేవుడు, ఆ రోజు ఏలియా ప్రవక్త ప్రాణాల కోసం పారిపోయిన రోజు దాక్కున్న ప్రదేశంలో ఏలియా ప్రవక్త మాట్లాడిన దేవుడు ఈరోజు కూడా మన భయాలను అర్థం చేసుకుంటాడు. మనతో ఆయన మాట్లాడతాడు. మనము మన సాక్ష్యాలని మర్చిపోవద్దు. మనం ఎప్పుడూ కూడా యెహోవా నాకు వెలుగును రక్షణయ్య అయి ఉన్నాడు, నేను ఎవరికి భయపడను, యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరతను అన్న విషయం మనము గుర్తుంచుకుందాం. కీర్తనగారుడు చెప్పిన విధంగా మనము కూడా ఈ వచనాన్ని జ్ఞాపకం చేసుకుందాము. జరగబోయే దాని గురించి ఎక్కువ హిచ్చుకోకుండా సాక్ష్యంని మనము నిలబెట్టుకుందాము. మనకి ప్రాణదుర్గముగా మన యెహోవా దేవుడు అన్న విషయము మర్చిపోవద్దు. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక.